తెలంగాణ వ్యాప్తంగా 95 స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి సందర్భంగా స్వీట్ షాప్స్ పై రైడ్స్ నిర్వహించారు. 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ ను సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్స్ ను సీజ్ చేసి నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ కి అధికారులు నోటీసులు ఇచ్చారు. सब्जी के लिए इसी के लिए भी वो डॉक्टर लगा के रखिए। ये सब क्या है? ये जामुन తెలంగాణ వ్యాప్తంగా 95 స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రైడ్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఇటు దీపావళి సందర్భంగా స్వీట్ షాపుల మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు 95 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 157 శాంపిల్స్ ని సేకరించి వాటిని ఫుడ్ ల్యాబ్ కి కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏ స్వీట్ షాప్ లో చూసుకున్నా కూడా ఎక్కడ కనీస నిబంధనలు పాటించినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీపావళి సందర్భంగా వ్యాపార్జనీయ ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో ఇటు వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారంటూ కూడా ఏదైతే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు సింథటిక్ కలర్స్, ప్రమాదకరమైనటువంటి సింథటిక్ కలర్స్ కలిపినట్టు కూడా అధికారులు గుర్తించారు. వీటి శాంపిల్స్ అన్నింటినీ కూడా సేకరించి ల్యాబ్స్ కి అయితే పంపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 20 బృందాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఊరు పేరు లేనటువంటి కంపెనీలు లేబుల్స్ ని పెట్టేసి వాటికి బ్రాండెడ్ తరహాలో ఏదైతే కలరింగ్ ఇస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 60 కేజీల స్వీట్ ని సీజ్ చేశారు. దాంతోపాటు 40 కేజీల బ్రెడ్ ని కూడా సీజ్ చేశారు. ఈ స్వీట్స్ అన్నింటిలో కూడా మోతాదుకు మించి కలర్స్ ని వాడుతున్నట్లు కాజా గానీ, జాంగిరీ గానీ, దాంతోపాటు కలాకండ్ కానివ్వండి, మోతిచూర్ లడ్డు, వీటన్నిటిలో కూడా మోతాదుకు మించి కలర్స్ ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇలాంటి కలర్స్ కలిపినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మాత్రము ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా FSSAIకి సంబంధించినటువంటి సర్టిఫై ఉన్నటువంటి స్వీట్ షాపుల్లోనే స్వీట్స్ తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఎందుకంటే దీపావళి అంటేనే ఇటు క్రాకర్స్, స్వీట్స్, అలాంటిది టన్నుల కొద్ది స్వీట్స్ తయారు చేసేస్తున్నారు. ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు. కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నటువంటి అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 34 జిల్లాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఇందులో దాదాపు 94 స్వీట్ షాపుల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి 157 శాంపిల్స్ ని సేకరించి వాటన్నిటిని కూడా ల్యాబ్స్ కి పంపించినటువంటి పరిస్థితి. ఇక రేపు కూడా ఈ తనిఖీ కొనసాగుతుందంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్ గా ఉంది. గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డ్రైవ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీజన్ కాబట్టి, పండగ సీజన్ కాబట్టి ఇటు స్వీట్ షాపుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా ఇటు ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి. ఇలాంటి స్వీట్స్ ని తీసుకొని ఏదైతే ఫుడ్ కలుషిత ఆహారం తీసుకొని ఫుడ్ పాయిజన్ అవ్వద్దంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే కొన్ని సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే అంటే మనము చూస్తున్నాము విజువల్స్ లో కూడా లోపల కిచెన్ లోపల పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు. కొన్ని కిచెన్ లో అయితే పూర్తిగా స్వీట్ షాపుల కార్ఖానాలలో అయితే ఎలుకలు, పందికొక్కులు, బలులు తిరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో పాటు లోపల అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండటం మూలంగా ఈగలు, దోమలు వాలేసి అక్కడంతా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఇటు స్వీట్ షాపుల కార్ఖానా లోపల ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గుర్తించినటువంటి అధికారులు కొంతమందికి నోటీసులు జారీ చేశారు. మరి కొంతమందికి భారీ పెనాల్టీలు కూడా విధించారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో కూడా ప్రముఖంగా ఉన్నటువంటి కొన్ని స్వీట్ షాపుల తయారీ కేంద్రాల లోపల కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, SR నగర్, అమీర్పేట్, మైత్రివరంలో ఉన్నటువంటి కొన్ని స్వీట్ షాపుల తయారీ కేంద్రాల్లో అయితే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వీరన్నిటికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇదే కనుక రిపీట్ అయితే పూర్తిగా వారి లైసెన్సులను రద్దు చేసి సీజ్ చేస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ, మొత్తానికైతే
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టినటువంటి తనిఖీల్లో మాత్రము ఏ స్వీట్ షాప్ లో కూడా కనీసమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించట్లేనట్టు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. సో వీరి మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నుమాన్. నార్మల్లీ ప్రిపరేషన్ ఏరియా దగ్గర కలర్స్ దీంట్లో యూస్ చేస్తారు. बस फिर లేబులింగ్ ఏముండదు, యూజర్ తెస్తాము.